హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో నేను ఈ ఏకాదశికి ఉపవాసం చేయకపోయినా దేవుణ్ణి దర్శించుకుందామని చెప్పి గుడికి వెళ్ళాను. సో యాక్చువల్గా నేను ఏకాదశి ఉపవాసం చేయకపోవడానికి మొదటి కారణం ఏంటంటే మండే కార్తీక సోమవారాలు ప్రతి సోమవారము నేను ఉపవాసం చేస్తూ ఉంటాను. ఉపవాసం చేసే మరుసటి రోజు ఉపవాసం చేయకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకని నేను ఏకాదశి చేయలేదు. ఏకాదశి చేస్తే కంపల్సరీగా పౌర్ణమి చేయలేను, ఎందుకంటే రెండిటికి ఒక 4 days 3 days గ్యాప్ ఉంటుంది కాబట్టి. అందుకని చెప్పి నేను గుడికి వెళ్ళి దీపారాధన చేసుకొని ఇలా హారతి వరకు ఉండి వచ్చాను. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలోని ఈరోజు 1,00,000 తులసి అర్చన చేశారు. మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని, అయ్యవారిని. సో గోదాదేవి గారు, పద్మావతి అమ్మవారు సమేతంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా. మీరు కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.